శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ఆకర్షణ నియమం, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. చూడండి, తేనెటీగలు పువ్వుల్లోనే మకరందాన్ని ఆకర్షించి ఏంటంటే తేనె తుట్టను తయారు చేస్తాయి. అంటే ఆ తేనె తుట్టలో తేనె ఎంత తీయగా ఉంటుంది, మధురంగా అనిపిస్తుంది కదా. అలాగే మనం కూడా అందరిలో విశేషతల్ని, గుణాలని, మంచిని చూస్తే మన జీవితం కూడా ఆ తేనెలాగా మధురంగా తయారవుతుంది. ఇంకా ఈ భూమికి ఏముంటుందంటే గురుత్వాకర్షణ ఉంటుంది. అంటే ఈ భూమిపైన ఏ వస్తువు వేసినా, పైకి ఏ వస్తువు విసిరినా మళ్ళీ అది కిందికే వస్తుంది. ఈ గురుత్వాకర్షణ పవర్ని దాటితేనే, గ్రావిటేషనల్ పవర్ దాటితేనే ఆ వస్తువు తేలుతుంది. కానీ ఈ భూమి పరిధిలో ఉన్నంత వరకు భూమి ఏం చేస్తుంది? అన్ని వస్తువుల్ని ఆకర్షిస్తుంది. అలాగే మనల్ని కూడా ఏమేమి ఆకర్షిస్తాయి, ఎటువైపు మనం ఆకర్షించబడతాం? మనల్ని అంటే మనం ఆత్మ ఈ దేహం అనే వస్త్రం ధరించి పాత్ర వేస్తాం. మన ఆత్మని పంచతత్వాలు, పంచ వికారాలు, కర్మలు, స్వభావం, సంస్కారం, ఇలా ఎన్నో రకాలు మనల్ని ఆకర్షిస్తాయి. పంచతత్వాలు ఆకర్షిస్తాయి, పంచ వికారాలు ఆకర్షిస్తాయి. ఇంకా మనం చేసుకున్న కర్మలు, బంధనాలు, రుణాలు, మన స్వభావాలు, మన సంస్కారాలు, సంకల్పాలు, ఇవన్నీ మనల్ని ఆకర్షిస్తాయి. వాటితో పాటు ఇవన్నీ సూక్ష్మం. ఇంకా స్థూలంగా తినే వస్తువులు, వేసుకునే బట్టలు, ప్రదేశాలు, మనకు నచ్చినవి ఇలా స్థూలంగా కూడా ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, సూక్ష్మంగా కూడా ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇంతకు ముందు కంటే ఈ ప్రపంచంలో ఆకర్షణ అనేది ఎక్కువైంది. మనిషి అంటే నెగిటివ్, చెడు సాంగత్యానికి ఆకర్షించబడుతున్నాడు, సెల్ ఫోన్కి ఆకర్షించబడతాడు, టీవీలు, పిక్చర్స్, క్లబ్బులు, పబ్బులు, ఇలా అంటే ఆకర్షణీయంగా ప్రపంచం ఎలా తయారవుతుందంటే ఆకర్షణీయంగా తయారవుతుంది. ఆ ఆకర్షణీయంగా తయారవడంతో మనిషి ఈ ఆకర్షణలో పడి ఏమవుతున్నాడంటే పరమాత్మ నుంచి మెల్లమెల్లగా దూరం అవుతున్నాడు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే భగవంతుడి స్మృతి, చింతన, భగవంతుడి ఆకర్షణ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే పరమాత్మ ఆకర్షణ కంటే మనిషికి ఎక్కువ వస్తువులు, విషయాలు, సాధనాలు, సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్, సైన్స్ చాలా ఇన్వెన్షన్ చేస్తున్నారు. ఆ ఇన్వెన్షన్లో ఆకర్షణలో పడి మనిషి అన్నిటినీ మర్చిపోతున్నాడు. అంటే ఈ ఆకర్షణల కారణంగా మనిషి మర్యాదలు, పద్ధతులు, నియమాలు అన్నిటినీ దాటుతున్నాడు. మరి మనం ఏ ఆకర్షణలో ఉండాలి? ఇప్పుడు మనం వస్తువులు, విషయాల ఆకర్షణలో పడి ఏం సాధిస్తున్నాం? మరి ఏ ఆకర్షణలో ఉండి మన జీవితాన్ని మనం సుఖంగా, శాంతిగా తయారు చేసుకోవాలంటే ఇప్పుడు మనం ప్రపంచ భౌతిక విషయాల కంటే కూడా పరమాత్మ ఆకర్షణలోనే నిజమైన సుఖం, శాంతి, ప్రేమ ఉంటుంది. మరి ఆ పరమాత్మ ఆకర్షణలో ఉండాలి అంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఇంకా ఈ ప్రపంచంలో ఈ వాతావరణంలో కూడా ఏముంటుందంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ, రెండు రకాల ఎనర్జీస్ ఉంటాయి. మనం ఎలా ఆలోచిస్తాము, మంచి ఆలోచిస్తే మంచిని, చెడు ఆలోచిస్తే చెడుని ఆకర్షిస్తాం. మనం ఏది ఆలోచిస్తామో అదే పొందుతాం. మనం దేనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తామో అది మన వైపు ఆకర్షించబడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన జీవితంలో ఒకటి తర్వాత ఒకటి ఏవో ఒక దుర్ఘటనలు, నెగిటివ్ విషయాలు జరుగుతాయి. మనకి హెల్త్ బాగుండదు, మన పరివారంలో ఎవరికన్నా జాబ్ లాస్ అవుతుంది. అలా ఏమనిపిస్తుంది అంటే అదేంటి ఒకటి తర్వాత ఒకటి ఇలా అన్ని నెగిటివ్ మ్యాటర్సే వినవాల్సి వస్తుంది, ఏదో శని పట్టుకున్నట్టుంది అంటారు. అంటే శని పట్టుకోవడం అంటే ఏంటి? మన ఆలోచనలు ఎలా నెగిటివ్ అవుతుంటాయో, ఎంత మనం నెగిటివ్గా థింక్ చేస్తుంటామో ఆ వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ మన వైపు అట్రాక్ట్ అవుతుంది. అప్పుడేమవుతుందంటే మన లైఫ్లో ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి చెడు సంఘటనలే వస్తాయి. ఈరోజు ఏం వార్త వింటామో, రేపు ఏం వార్త వింటామో అని మనకు కంగారు అనిపిస్తుంది. అంటే ఇలా ఈ నెగిటివ్ ఒక లైన్గా ఎందుకు జరుగుతాయంటే మన ఆలోచన, థింకింగ్ ఎలా ఉంటుందో అలాగే పరిస్థితులు, అలాంటి వ్యక్తులు, వాతావరణంలోంచి అలాంటి ఎనర్జీ మన వైపు ఆకర్షించబడుతుంది. మనం పాజిటివ్గా ఉంటే పాజిటివ్, నెగిటివ్గా ఉంటే నెగిటివ్. ఈ రోజుల్లో మనం ఎవరితోన్నా మాట్లాడినా, ఎవరినన్నా కలిసినా మన ఆలోచన విధానం, మనం మాట్లాడే విధానం ఎలా ఉంది? ఇప్పుడు ఈ ప్రపంచంలో పరిస్థితులు, సమస్యలు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఎవరితోన్నా మాట్లాడినా, చేసినా, ఎవరైనా ఎలా ఉన్నారు అని అడిగితే మనం ఎలా మాట్లాడతాం? ఏం మాట్లాడతాం? ఎవరైనా ఎలా ఉన్నారని అడిగితే బాగున్నాను, ఓకే
అంతా ఓకే అని చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ఎలా ఉన్నావు అని అడగడం పాపం. ఎలా అయితే కంప్యూటర్ ఆన్ చేస్తే మనకి ఏ టాపిక్ కావాలో ఎలా ఒక టాపిక్ గురించి ఆలోచిస్తే 10 టాపిక్ లైన్గా వచ్చినట్టు మనం ఎవరైనా ఎలా ఉన్నారు అని అడగగానే అన్నీ స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్. మనీ ప్రాబ్లం, అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, పిల్లల చదువులు, అబ్బాయికి ఉద్యోగం లేదు, అమ్మాయికి మ్యారేజ్ జరగట్లేదు, ఇలా ఆరోగ్యం బాగాలేదు, షుగరు, బీపీ, ఇలా రకరకాల సమస్యలు. అంటే మనం ఏం చేస్తున్నామంటే మనకుంది సమస్య, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది, లేదా పిల్లల చదువులు, ఉద్యోగాలు, వాళ్ళ మ్యారేజ్లు, అలా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్యలు, 1 కాదు 4 సమస్యలు ఉండొచ్చు, 5 సమస్యలు ఉండొచ్చు. కానీ మనం ఎంత వాటి గురించి ఆలోచిస్తున్నాం, మన దగ్గర లేదు. ఇంతకుముందు కాలంలో కూడా ఏమనేవారంటే ఏదన్నా మన ఇంట్లో అయిపోతే, సామాన్లు సరుకులు అయిపోతే లేవు అనొద్దు, లేవు అంటే లేదు అంటే లేదన్నట్టే అవుతుంది, అందుకని నిండుగా ఉన్నాయి అని అనమనేవారు. ఈ వస్తువు లేదు మన దగ్గర అలా అనొద్దు అనేవారు. ఏమనేవారు? నిండుగుంది అని అనమనేవారు. అంటే పాజిటివ్ చెప్పండి, మంచి చెప్పండి, మంచి అనండి అని నేర్పించేవారు. కానీ ఈ రోజులో మనం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మన దగ్గర ఏముందో అని మన ఆలోచన రావట్లేదు. మన దగ్గర ప్లస్ మైనస్ కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడు విషయాలు ఉంటాయి. కానీ మన ఆకర్షణ ఎటువైపు వెళ్తుంది? మన దగ్గర ఉన్న ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో వాటి వైపు వెళ్ళట్లేదు. చూడండి, మన దగ్గర ఫైనాన్షియల్, ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఫ్యామిలీలో ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిమెలిసి ఉంటారు. మరి అది కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే మా ఫ్యామిలీలో అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఉంటాం, ఎంత ఉంటాం అంతలో సర్దుకుని ఉంటాం అలా చెప్పాం. ఏముందండి, ఆర్థికంగా ఇబ్బందులు, అసలు వచ్చిన జీతం సరిపోవట్లేదు, ఇంక అంటే ఇన్ని పనులు చేయాలి, పిల్లలు ఫీజు కట్టాలి, ఇదే చెప్తున్నా. అంటే మన దగ్గర లేని విషయాన్ని వర్ణిస్తున్నాం, ఏ సమస్య ఉందో అది వర్ణిస్తున్నాం, ఏది ఉందో అది చెప్పట్లేదు. సో మనీ మ్యాటర్స్ ఓకే, అది ఎలా ఉన్నా అప్ అండ్ డౌన్ మళ్ళీ సెట్ చేసుకోవచ్చు, మేమైతే కలిసిమెలిసి హ్యాపీగా ఉంటాం. ఒకవేళ ఇలా చెప్పడం స్టార్ట్ చేయండి, ఒక నిమిషం కూర్చొని ఆలోచించండి. ఎప్పుడు మన దగ్గర లేని విషయాలే, మన దగ్గర సమస్యల గురించే ఎందుకు ఆలోచిస్తున్నాం? ఎప్పుడు చూడండి మనకి షుగర్, బీపీ, ఏమైనా ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది షుగర్, బీపీ. సరే ఎలా ఉంది మీ ఆరోగ్యం ఏంటంటే షుగర్, బీపీ ఉంది అంటే కంటే ఉంది, కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం, అది మా కంట్రోల్లో ఉన్నది, మా హెల్త్ బాగానే ఉంది. మరి మనం ఎలా నెగిటివ్ చెప్తూ ఉంటామో, ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే మనసులో ఉన్నది ఎవరికన్నా చెప్తే తేలికైపోద్ది అనుకుంటారు. మనసులో ఉంది ఎవరికన్నా చెప్తే తేలికైపోద్దని ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి మనం. అంటే ఎవరు దాన్ని గ్రహించగలుగుతారు, అర్థం చేసుకుంటారు, స్వీకరిస్తారు, మనకి మంచి సలహా ఇస్తారు, మనకి మంచి మార్గదర్శనం ఇస్తారు, వాళ్ళకి చెప్తే మనసు తేలిక అవుతుంది. కానీ మనం ఎవరికి పడితే వాళ్ళకి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అదే 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 వర్ణిస్తుంటే మనసు తేలిక అవుతుంది, ఇంకా భారం అవుతుంది. ఎలా భారం అవుతుందంటే మనం మన సమస్యను ఎవరికైనా చెప్పాం, మనకి ఈ ప్రాబ్లం ఉంది అని, వాళ్ళు ఏం చేస్తారు, విని ఊరుకోరు కదా, వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు, మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తారు, అయ్యో ఫలానా వాళ్ళకి పాపం ఇలా ఉందంట, పాపం ఇలా ఉందంట, పాపం ఇలా ఉందంట. అప్పుడేమవుతుంది, మన బాధని మనం వాళ్ళకి షేర్ చేసుకున్నాం, వాళ్ళు 10 మందికి షేర్ చేస్తారు, ఇంకొకరు వింటారు, ఇంకొకరు వింటారు, ఇంకొకరు. సో అందరి నుంచి మన దగ్గరికి ఏం ఎనర్జీ ఆకర్షించబడుతుంది, మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించబడే వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, 10 సార్లు వర్ణించి చెప్పడం వల్ల ఆ సమస్య తీరదు సరిగదా, ఇంకా భారంగా మారుతుంది. వాళ్ళు ఏమంటారు, అయ్యో ఈ సమస్య ఉందా, మీకే ఇంత సమస్య వచ్చిందా, వాళ్ళు మనకి సపోర్టివ్గా నెగిటివ్ మాట్లాడారు అనుకోండి, అంటే మనకి ఉత్సాహం ఇవ్వకుండా నిరుత్సాహపరిచేటట్టు మాట్లాడారు అనుకోండి, అప్పుడు మన మనసు తేలికవుతుందా, భారం అవుతుందా? అంటే మనం ఏం చేస్తున్నాం, మన మనసుని భారం చేస్తున్నామా, ఇంకా మనం మన మనసుని తేలిక చేసుకుంటున్నామా ఆలోచించాలి. అందుకే ఏదన్నా ఉంటుంది మన దగ్గర, కానీ మనం ఎంత పదే మనం ఏమి ఇస్తున్నాము, వేరే వాళ్ళతో ఏం షేర్ చేసుకుంటున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, మన నుంచి ఎలాంటి వైబ్రేషన్స్ వెళ్తున్నాయి, వీటి మీద కూడా అటెన్షన్ పెట్టాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, అయ్యో మా ఇంట్లో మా పెద్దవాళ్ళు బాగుంటే, సంపాదించుంటే మాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, లేకపోతే ఫలానా వాళ్ళు మన ఆస్తి పాడు చేయకపోతే మనకి ఆస్తిపాస్తులు ఇంకా బాగుండేవి కదా, లేకపోతే ఫలానా ఈ కారణం వల్ల చిన్నప్పుడు నేను చదువుకునే పరిస్థితులు లేక చదువుకోలేక ఇలా అయిపోయింది. సో అవన్నీ బయట పరిస్థితులు, అయిపోయిన పరిస్థితులు, ఏవో కారణాల వల్ల మనకి ఫైనాన్షియల్ ఇబ్బంది రావచ్చు, చదువుకోలేకపోవచ్చు, లేదా ఉద్యోగంలో ఏదైనా డిస్టర్బెన్స్ రావచ్చు, అవన్నీ బయట కారణాలు ఓకే. కానీ మనం మన నుంచి ఏమిస్తున్నాం, మనం మన నుంచి ఏం వైబ్రేషన్స్ ఇస్తున్నాం, మన నుంచి ఏ ఎనర్జీ వెళ్తుంది, ఏ ఎనర్జీ పాస్ అవుతుంది, మనం కొంచెం అటెన్షన్ పెట్టాలి. ఏ విషయాలు మనం వర్ణిస్తున్నాం,
ఏ విషయాలు మాటి మాటికి ఆలోచిస్తున్నాం, ఏ విషయాలు ఇతరులతో షేర్ చేసుకుంటున్నాం, మనం ఏది షేర్ చేసుకుంటే, ఏది ఆలోచిస్తే, ఏది వర్ణిస్తే. ఎందుకంటే విశ్వంలో 2 రకాల ఎనర్జీలు ఉంటాయి ఈ ప్రపంచ వాతావరణంలో. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మన దగ్గర నుంచి ఏది వెళ్తుందో అదే ఆకర్షించబడి వస్తుంది. చూడండి, ఇప్పుడు పిల్లలు స్కూల్లో చదువుకుంటారు కదా, బాగా చదువుకునే అబ్బాయి ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఉంటాడు, ఒక బాగా చదువుకునే అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఉంటే ఏమవుతుంది, చదువుకోని వాడికి అలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారు. ఎవరైతే మామూలు క్లాస్ ఎగ్గొట్టి పిక్చర్కి వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళ సాంగత్యం ఆకర్షించబడతారు. చదువుకునే అబ్బాయి ఏం చేస్తాడు, లాస్ట్ బెంచ్లో కూర్చున్నా, ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టినా, ఎక్కడ కూర్చోబెట్టినా చదువుకునే వాళ్ళ సాంగత్యం. అంటే ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటే వాళ్ళ వైపే ఆకర్షించబడతారు, వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతారా లేదా? అలానే మన ఆలోచనలు, మన స్వభావం, మన సంస్కారం ఎలా ఉంటే అదే మన దగ్గరికి వస్తుంది, ఆకర్షించబడే వస్తుంది. ఆకర్షణ నియమం. మనం నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు చూడండి, మనము మన లైఫ్లో ఏదైనా సమస్య వచ్చింది, ఎక్కడికన్నా వెళ్ళాం, ఏ జ్యోతిష్యుల దగ్గరకో, ఏ పూజారి గారి దగ్గరకో ఎక్కడికన్నా వెళ్ళాం. వాళ్ళు చెప్తారు మనకి ఏంటంటే, మీరు ఈ పూజ చేయించుకుని ఈ రింగ్ పెట్టుకుంటే, లేకపోతే ఈ దారం కట్టుకుంటే మీ సమస్య తీరిపోతుంది అని చెప్తారు. మనం అది ఆ రింగ్ పెట్టుకుంటాము, ఆ దారం కట్టుకుంటాము, సమస్య తీరిపోతుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, నేను ఆ రింగ్ పెట్టుకున్నాను కదా, ఆ దారం కట్టుకున్నాను కదా, అందుకే నా సమస్య తీరిపోయింది అని అనిపిస్తుంది. కానీ మనం ఒక్కసారి ఆలోచిస్తే మన సమస్య ఎలా తీరింది, అంతకు ముందు వరకు మన ఆలోచన ఎలా ఉంటుంది, ఈ పని అవుతుందా లేదా, ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది, నేను ఏం చేసినా జరగట్లేదు కదా అంటే నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతూనే ఉంటుంది. మన నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ మన వైపు దగ్గరికి ఆకర్షించబడి వస్తుంది. అందుకే ఆ పని ఏమవుతుంది, ఇంకా 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 దూరం అవుతుంది. ఎప్పుడైతే మనం వెళ్ళి వాళ్ళ నుంచి తీసుకుంటాము, రింగ్ పెట్టుకుంటాము, దారం కట్టుకుంటాము, ఏదైనా చేస్తాం కదా, అప్పుడు మన ఆలోచనలో మార్పు వస్తుంది. ఇది నేను ఈ పూజ చేశాను కదా, ఇది చేశాను కదా, ఈ రింగ్ పెట్టుకుంటే అయిపోద్దంట నా పని, ఈ పని అయిపోద్దంట, ఈ పని అయిపోద్దంట అంటే మన ఆలోచనలో మార్పు వస్తుంది. అప్పటి వరకు మనకి ఆలోచన ఎలా ఉంది, ఈ పని అవుతుందా కాదా, అవుతుందా కాదా, అవుతుందా కాదా అంటే అది అలా దూరం జరుగుతున్న పని కాదు. ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉంది, నేను ఇది చేశాను కాబట్టి నా పని అవుతుంది, ఇది చేశాను కాబట్టి నా పని అవుతుంది అంటే మనలో పాజిటివ్ థింకింగ్ మొదలవుతుంది. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ని ఆకర్షించి ఆ పని అయిపోతుంది. కానీ మనకేమనిపిస్తుంది అంటే, నేను ఇది పెట్టుకోవడం వల్ల, అది చేయడం వల్ల. కానీ దేనివల్ల మార్పు వచ్చింది, మన ఆలోచనలో మార్పు వస్తే మన దశ దిశ అన్నీ మారుతాయి. మళ్ళీ నెగిటివ్ థింకింగ్, చెడు ఆలోచనలు ఎంత ఎక్కువ అవుతాయో అంత చెడు మన వైపు ఆకర్షించబడుతుంది. కాబట్టి ఆ చెడు మనల్ని వదలకుండా మనతో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే మన ఆలోచన, మన భావన ఎలా ఉందో దాన్ని బట్టి వాతావరణం కూడా తయారవుతుంది. మన ఆలోచన, మన ఏదైతే పదే పదే ఆలోచిస్తామో అది మన భావన అయిపోతుంది. ఆ భావన ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు ఆ వైబ్రేషన్స్, మన చుట్టూ ఉన్న వాతావరణం అలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరి శరీరం వదిలిపెట్టారనుకోండి, అక్కడికి వెళ్ళగానే ఆ వైబ్రేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి, చాలా బాధగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు అదే ఆలోచించి బాధపడి ఏడుస్తూ అలా అక్కడ వాతావరణం తయారవుతుంది కదా, అక్కడ వెళ్ళగానే ఆటోమేటిక్గా మన మైండ్ కూడా డల్ అవుతుంది. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా పాజిటివ్గా ఉండాలా, నెగిటివ్గా ఉండాలా, పరిస్థితులు పాజిటివ్గా ఉండాలా, నెగిటివ్ ఉండాలా, ఆ పాజిటివిటీని ఎలా ఆకర్షించాలి అని ఎవరి చేతుల్లో ఉంది, మన చేతుల్లోనే ఉంది. అందుకే ఈ రోజు నుంచి మనం ఒక అటెన్షన్ పెట్టుకోవాలి. బయట పరిస్థితులు ఎలా అన్నా ఉండని, కానీ నా నుంచి ఏం ఎనర్జీ వెళ్తుంది, నేను ఏం మాట్లాడుతున్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఇతరులకు ఇచ్చేది ఏం ఇస్తున్నాను, నేను ఏమి ఇస్తే అదే పొందుతాను కదా, ఏది ఆలోచిస్తే అదే నా దగ్గరికి వస్తుంది కదా అని ఆలోచన పెట్టుకోండి. అప్పుడు మనం ఎవరైనా ఏదైనా అడిగినా ఎలా ఉన్నారని అడిగితే అంతా బాగుంది, ఓకే చిన్న పెద్ద ఉండొచ్చు కానీ ఓకే ఏదన్నా వస్తుంది, వెళ్ళిపోతుంది. అలా అంటే మనం అలా పాజిటివ్ థింకింగ్ పెట్టుకుంటే మనం వాళ్ళతో అదే షేర్ చేస్తాం కదా, అప్పుడు వాళ్ళకి మన పట్ల ఏం ఆలోచన, అయ్యో పాపం వీళ్ళకి ఇలా ఉంది, వీళ్ళకి ఇలా ఉందని మన గురించి వాళ్ళకి నెగిటివ్ థాట్స్ రావు. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా పాజిటివ్గా చెప్తారు. దానివల్ల వాతావరణం అంతా ఎలా అవుతుంది, పాజిటివ్గా తయారవుతుంది. అప్పుడు ప్రపంచంలోని పాజిటివ్ శక్తి మన దగ్గరికి వస్తుంది, మన పనులు అవ్వడం ఈజీగా మొదలు పెడతాయి. అందుకే మనం ఏమి ఇస్తామో అదే పొందుతాం. కాబట్టి ఏం ఆలోచిస్తామో అదే మన దగ్గరికి వస్తుంది. కాబట్టి మన ఆలోచనల పైన, మన మాటల పైన, మనం ఏ విషయాలను వర్ణిస్తున్నామో వీటిపైన కొంచెం శ్రద్ధ పెట్టుకుని వెళ్ళాలి. మరి మనలో ఇలా పాజిటివ్ ఏదన్నా కానీ సాధ్యమవుతుంది. ఎలాంటి పరిస్థితి నుంచైనా మనం బయటకు రాగలుగుతాం.
శారీరక సమస్యలు కావచ్చు, ఆర్థికం ఏదైనా కావచ్చు, ఫ్యామిలీలో మ్యాటర్స్ కావచ్చు, దేంట్లోంచైనా మనం బయటికి రాగలుగుతాం. ఇలా మనలో పాజిటివిటీని డెవలప్ చేసుకుని పాజిటివ్ని ఆకర్షించాలంటే మనకి ఏముండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. సో ఆధ్యాత్మిక జ్ఞానం ఏం నేర్పిస్తుందంటే చీకటి ఉన్నా కానీ చీకటి వెనకే వెలుగు ఉంటుంది. మనకి ఎప్పుడు చీకటే కనిపిస్తుంది, కానీ చీకటి తర్వాత ఏముంటుంది? వెలుగు ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక అంటే జ్ఞానం ఎలాంటిది? ప్రకాశం లాంటిది. ఈ జ్ఞానం అనే ప్రకాశంతో మన ముందున్న అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. అజ్ఞానం అనే చీకటి తొలగిపోతే మనకి దారి ఈజీగా కనిపిస్తుంది. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం ఎలాంటిది? ఒక ప్రకాశం లాంటిది, వెలుగు లాంటిది. ఈ జ్ఞానం మనకేంటి? మార్గదర్శనం చేస్తుంది. పరిస్థితులు ఎలానా ఉండొచ్చు, కానీ మన మనస్సు బుద్ధి మన కంట్రోల్లో ఉండాలి కదా. మనసు బుద్ధి మన కంట్రోల్లో ఉంటే మనకి పరిస్థితిని దాటడం ఈజీ అయిపోతుంది. ఆ మనసు బుద్ధి మన చేతుల్లో ఎలా వస్తాయి? ఆధ్యాత్మిక జ్ఞానంతో వస్తాయి. లేదు, మనసు బుద్ధి మన చేతిలో లేదనుకోండి, సమస్య ఉంది, మనం సరిగా ఆలోచించలేదు, టెన్షన్ పడ్డాము, ఆవిడ 1కి 100 సమస్యలు, మల్టిపుల్ సమస్యలు వస్తాయి. అప్పుడు మనం ఒకటినే దాటలేకపోతున్నాం, 100 సమస్యలు ఎలా దాటగలుగుతాం? దాటలేం కదా. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం అనే వెలుగులో వెళ్ళడం. అజ్ఞానం అనే చీకటి నుంచి భగవంతుడు వచ్చి మనకి జ్ఞానం అనే ప్రకాశాన్ని ఇస్తున్నాడు. ఈ జ్ఞానం అనే ప్రకాశంలో ఎవరైతే వెళ్తారో అప్పుడు మనం మన మనసు బుద్ధిని మనం కంట్రోల్ చేయగలుగుతాం. మన మనసు బుద్ధి మన చేతిలో ఉంటే అది సమస్య ఏదైనా కానీ దారి మనకి ఈజీగా దొరుకుతుంది. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం అనే ప్రకాశం జీవితంలో వస్తేనే మన జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగిపోతాయి. అప్పుడు జీవితంలో చీకటి అనేది ఉండదు. ఇంకా చూడండి, ఐరన్, అయస్కాంతం ఏం చేస్తుంది? ఇనుముని ఆకర్షిస్తుంది. ఇనుము ఎక్కడ ఉన్నా కానీ అయస్కాంతం ఇలా పెట్టగానే ఆటోమేటిక్గా ఇనుము వచ్చి అట్రాక్ట్ అయిపోతుంది, ఐరన్ వస్తువులు. అలాగే పరమాత్మ ఎవరు? అయస్కాంతం. మరి ఆ అయస్కాంతానికి మనం ఆకర్షించబడాలి. మరి భగవంతుడు కలిగి అంతిమ సమయంలో వచ్చి మన ఎదురుగా నిలబడ్డాడు. ఆత్మలను మనల్ని పతిని పావనంగా చేసి తిరిగి ఇంటికి తీసుకువెళ్ళే ధర్మం ఎవరిది? పరమాత్మ. ఆయన వచ్చి మన ముందు నిలబడ్డా కానీ మనం ఆయన వైపు ఆకర్షించబడట్లేదు, భగవంతుడి వైపు ఆకర్షించబడట్లేదు. ఎక్కడ ఆకర్షించబడుతున్నాము? ఎక్కడైతే దేంతో అయితే మన కర్మల ఖాతాలు, రుణాలు, అకౌంట్లు తయారవుతాయి, వాటితో ఆకర్షించబడుతున్నాం. అన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చే పరమాత్మ వైపు మన బుద్ధి ఆకర్షించబడట్లేదు. మన బుద్ధి ఇంకా 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 బంధనాలు వేసే వైపు ఆకర్షించబడుతుంది. మరి అలా ఎందుకు ఆకర్షించబడుతుంది? మనం పాజిటివ్ కంటే నెగిటివ్ పట్ల ఎందుకు ఆకర్షితం అవుతున్నాం? కారణం ఏంటంటే, ఇప్పుడు చూడండి, అయస్కాంతం ఉంది, ఐరన్కి తుప్పు పట్టింది అనుకోండి, మరి ఆ తుప్పు పట్టినప్పుడు అయస్కాంతం దాన్ని ఆకర్షించలేదు. తుప్పు వదిలితేనే అయస్కాంతం ఐరన్ని ఆకర్షించగలుగుతుంది. అలాగే మనకి కూడా ఏమైందంటే, పరమాత్మ వచ్చి మన ఎదురుగా నిలబడ్డాడు. ఆయన వచ్చి మనకి దారి చూపించడానికి వచ్చాడు, మన చేయి పట్టుకుని మనం నడిపించడానికి వచ్చాడు. మన కోసం అన్నీ చేయడానికి భగవంతుడు రెడీగా ఉన్నాడు. కానీ ఆత్మకి జన్మజన్మల పాపాలని తుప్పు పట్టుకుంది. జన్మజన్మల పాపాలు, వికర్మలు, వికారాలు అనే తుప్పు పట్టుకుంది. ఈ తుప్పు పట్టుకోవడం వల్ల మనము పరమాత్మ పట్ల ఆకర్షితం కాలేకపోతున్నాం. ఆయన వచ్చి ఎదురుగా నిలబడ్డా కానీ ఆయన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మరి ఈ తుప్పు వదలాలంటే మనకి ఎలా? తుప్పు వదిలితేనే మన మనస్సు బుద్ధి ఆయన పైన ఏకాగ్రం కాగలుగుతుంది. మరి తుప్పు వదలంత వరకు ఏకాగ్రం కాలేదు. ఈ తుప్పు వదలాలంటే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకుని కొంచెం 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 భగవంతుని గుర్తు చేయడం స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా ఆ తుప్పు వదలడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే తుప్పు వదలపడుతుందో, అంటే ఐరన్ బాగుంటే ఏమవుతుంది? అయస్కాంతం ఎక్కడన్నా వచ్చి బలంగా ఆకర్షితం అవుతుంది, దాన్ని పట్టుకుంటుంది. అలానే మనం కూడా ఎంతమంది మధ్యలో ఉన్నా, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా, అప్పుడు మనం పరమాత్మ ఎవరు? అయస్కాంతం కదా, ఆయన వైపు మన బుద్ధి ఆకర్షించబడుతుంది. మరి ఆయన వైపు మన బుద్ధి ఆకర్షించబడాలి అంటే ఏముండాలి మనలో? ఈ అన్ని జన్మజన్మల పాపాల నుంచి ముక్తి అయ్యే మార్గం అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకొని కొంచెం 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 ట్రై చేయాలి. అంటే ఒక్కసారిగా ఏది కాదు, లైఫ్లో అప్ అండ్ డౌన్లు వస్తాయి. అంటే మనం గుర్తు చేద్దాం అనుకుంటాం కానీ చేయలేం. మన బుద్ధి వేరువేరు ఆకర్షణలు, అంటే పరమాత్మ ఆకర్షణ కంటే ఇతర ఆకర్షణలు చాలా బలంగా మనల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ వీటి వల్ల ఏం చేస్తున్నాం అంటే మనం పరమానందాన్ని పొందలేకపోతున్నాం. మరి ఈ ఆకర్షణలు దాటి పరమాత్మ వైపు ఆకర్షించబడాలి అంటే మన బుద్ధి డైవర్ట్ అయినా పర్వాలేదు,
కానీ మనం ట్రై చేస్తుంటే రోజు మంచి మాటలు వింటూ 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 మన బుద్ధిని చిన్న చిన్నగా దారిలో పెట్టుకుని భగవంతుడితో కనెక్ట్ చేయగలిగితే అప్పుడు మన జన్మజన్మల పాపాలంటే ఆత్మకు పట్టిన తుప్పు వదిలిపోతుంది. ఎప్పుడైతే తుప్పు వదులుతుందో అప్పుడు పరమాత్మ వైపు ఆకర్షించబడగలుగుతాం. అంటే ఇప్పుడు మన మనసు సత్యం కంటే అసత్యం వైపు, సత్యం ఎవరు? పరమాత్మ. అసత్యం ఈ ప్రపంచం, దేహం, సంబంధాలు, వస్తువులు, వ్యక్తులు అసత్యం. పరమాత్మ సత్యం. ఆ సత్యాన్ని గ్రహించి మన బుద్ధి పరమాత్మ ఆకర్షణలో వెళ్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే పరమాత్మ సర్వశక్తివంతుడు కదా. పరమాత్మతో మన బుద్ధి ఆకర్షించబడితే అప్పుడు మనలో ఉన్న గుణాలు, శక్తులు అన్నిటి వికాసం జరుగుతుంది. అన్నీ వికసిస్తాయి. గుణాలు, శక్తులు అన్నీ మేల్కుంటాయి. మనలో నిద్రపోతున్న అణిగిపోయిన పాజిటివిటీ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనలో పాజిటివ్ ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. మన గుణాలు, మన శక్తులు మనలోనే ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే మనం ఈ చెడు ఆకర్షణలో పడిపోయాం కదా. ఇప్పుడు చెడు డామినేట్ చేస్తుంది, మంచి అడుగుకి వెళ్ళిపోయింది. మరి మనలో ఉన్న మంచి బయటికి రావాలి అంటే మన బుద్ధి ఎవరితో ఆకర్షించబడాలి? పరమాత్మతో. పరమాత్మ సాంగత్యంలో ఉంటే, పరమాత్మ ఏంటి? పాజిటివ్ ఎనర్జీ. భగవంతుడు మనతో పాటు ఉంటే మొత్తం ప్రపంచంలో ఉన్న పాజిటివ్ అంతా ఎవరితో ఉంటుంది? మనతోనే ఉంటుంది. భగవంతుడు ఆకర్షణలో ఉన్న వాడికి చూడండి, ఏదైనా నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది. ఇప్పుడు మనం భక్తి మార్గంలో చూసాం కదా, మీరా కృష్ణుడు ఎంత గుర్తు చేస్తే ఆయన స్మృతిలో, ఆయన ఆకర్షణలో ఆమె ప్రపంచాన్నే మర్చిపోతుంది కదా. అప్పుడు ఆ మీరాకి అమృతం ఇచ్చారు, విషాన్ని ఇస్తారు. ఆమెకి విషాన్ని ఇచ్చినా కానీ ఆ విషం కూడా భగవంతుడి స్మృతిలో అమృతమైందని చూపిస్తారు. అలానే మనం కూడా పరమాత్మ ఆకర్షణలో, పరమాత్మ ప్రేమలో, పరమాత్మ స్మృతిలో ఉంటే మన దగ్గరకు వచ్చే ప్రతి నెగిటివ్ ఏమైపోతుంది? పాజిటివ్ అయిపోతుంది. ఇంకా పరమాత్మ ఆకర్షణలో ఉన్నవాళ్ళు భగవంతుని తోడుగా చేసుకుని ఏ కర్మ చేసినా, మరి మనం చేస్తే నేను చేస్తున్నానని భావనతో చేస్తే సింగిల్ ఫోర్స్తో చేస్తాం. అప్పుడు మనకి నాది బాధ్యత, టెన్షన్, మంచి చెడు అన్నీ మనం భరించాలి. మరి పరమాత్మను తోడుగా చేసుకుని ఆయన ఆకర్షణలో ఉండి ఆయనతో మనం బుద్ధి కనెక్ట్ చేసి మనం కర్మ చేస్తే డబుల్ ఫోర్స్, మన శక్తి, ఆయన శక్తి. మరి డబుల్ శక్తి ఉంటే పని ఎలా అవుతుంది? చాలా ఈజీగా అవుతుంది కదా. పరమాత్మ ఆకర్షణ అంటే ఏంటి? మన మనసు మాటికి అట్టే పరిగెట్టాలి. పరమాత్మ ఆకర్షణ అంటే భగవంతుడు ఎవరు? భగవంతుడు కాదు కదా, మన తల్లి, తండ్రి, టీచర్, గురువు అంటే సర్వ సంబంధాలు. మరి సర్వ సంబంధాల ప్రేమ భగవంతుడు ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఒక్క సంబంధం, కొడుకు అంటే మన పిల్లలు ఉంటారు, భార్య, భర్త, ఆకర్షణ ఎలా ఉంటుంది? వాళ్ళ కోసం, పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళ నిద్రాహారాలు కూడా మానుకుని వాళ్ళ కోసం అన్ని రకాలుగా కష్టపడతారు. మరి భగవంతుడు ఎవరు? తల్లి, తండ్రి, టీచర్, సర్వ సంబంధాలు కదా. మరి సర్వ సంబంధాలు ఆయనతో జోడించినప్పుడే మన మనసు, బుద్ధి ఆయన వైపు ఆకర్షించబడుతుంది. మరి మనసు, బుద్ధి ఆయన వైపు ఆకర్షించబడితే పరమాత్మ ఆకర్షణలో ఉన్న వాళ్ళకి అన్నీ ఏం జరుగుతాయి? శుభాలే జరుగుతాయి. అన్ని పాజిటివ్ ఎనర్జీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సర్వశక్తులు అంటే పరమాత్మ ఆకర్షణలో ఉన్న వాళ్ళ దగ్గరికి సర్వశక్తులు, సర్వ గుణాలు కూడా ఆకర్షితమై దగ్గరికి వస్తాయి. అందుకే మనం ఏం చేయాలంటే మనల్ని మనం ఆత్మగా భావించి పరమాత్మతో సర్వ సంబంధాలు, అంటే మనం ఆత్మ అంటే ఒక్క పరమాత్మ, భగవంతుడు ఒక్కడే మనవాడు, ఇంకెవ్వరు మనవాళ్ళు కాదు. మరి ఆయనతో సర్వ సంబంధం, తల్లి, తండ్రి, టీచర్, గురువు, మరి అలా సంబంధాలు జోడించి ఆయన నుంచి ఆ ప్రేమని, ఆనందాన్ని పొంది ఆయన ఆకర్షణలో ఉండడం నేర్చుకోవాలి. ఒక్క పరమాత్మ ఆకర్షణలో ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంటే చాలా ఈజీగా, తేలిగ్గా ఉంటుంది. అప్పుడు ఆత్మ ఈ అన్ని ఆకర్షణ నుంచి, అంటే పంచ వికారాలు, పంచతత్వాలు, స్వభావాలు, సంస్కారాలు, కర్మలు, బంధనాలు, అంటే ఒక్క ఆకర్షణలో మిగతా అన్ని ఆకర్షణలనే బంధనాలు, అంటే సంఖ్యలు, అంటే పంచతత్వాలు దేహాన్ని ఆకర్షిస్తాయి. అందుకే ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాలంటే చాలా కష్టపడుతుంది. అంటే ఈ ఆకర్షణని దాటి వెళ్ళాలి. అంటే ఒక పరమాత్మ ఆకర్షణ తప్ప మిగతా ఆకర్షణలన్నీ ఏంటి? బంధనాలు, సంఖ్యలు. ఇన్ని సంఖ్యల్లో చిక్కుంది కాబట్టి ఆత్మ సుఖంగా, శాంతిగా ఉండలేదు. అందుకే ఒక పరమాత్మ ఆకర్షణలో ఉండి ఆయన ప్రేమని పొందుతూ ఈ బంధనాలు, ఈ సంఖ్యల నుంచి ముక్తే జీవితంలో మనం ఎలా ఉండాలి? సుఖంగా, శాంతిగా ఉండాలి. మరి పరమాత్మ ఆకర్షణలో ఉంటే మన జీవితం ఎలా సుఖంగా, శాంతిగా ఉంటుందో తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.